ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు మనం ఏమైనా డ్రెస్సెస్ కుట్టినప్పుడు, బ్లౌజెస్ కుట్టినప్పుడు నెక్ డీప్ అయితే వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా. వీడియో అనేది క్లియర్గా చూడండి, ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసరికి కాన్వర్స్ షీట్ అనేది తీసుకున్నాను నేను. ఒకవేళ ఇది లేకపోతే నార్మల్ పేపర్ అయినా తీసుకోండి మీరు. తీసుకుని ఇక్కడ నెక్కి మనకి పైన అంటే ఈ సైడ్స్ ఎంతైతే మనం డీప్ అనేది కవర్ అవ్వాలనుకున్నామో అక్కడ వరకు అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను మన నెక్ షేప్ ఏదైతే పెట్టుకున్నామో ఆ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అది మీరు రౌండ్ నెక్కే పెట్టుకున్నా, ఏ నెక్ పెట్టుకున్నా కూడా ఈ విధంగా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు అనేది, అంటే ఇది లోపలికే మనకి వెళ్ళిపోతుంది, కానీ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి మనం ఒక 1 ఇంచ్ అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్కాలప్ డిజైన్ అనేది పెడదాము. ఆల్రెడీ ఫ్రాక్ అనేది ప్లెయిన్గా ఉంది కదా అనిపించింది, అందుకని స్కాలప్ అనేది డ్రా చేస్తున్నా. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే నార్మల్గా వేరే ఏమైనా షేప్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇది కొంచెం మనకి స్టార్ షేప్ కాబట్టి ఈ మిడిల్ పాయింట్ అనేది కార్నర్ ఉంది కాబట్టి అక్కడ నుండి నేను అనేది స్టార్ట్ చేస్తున్నా. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం లుక్ అంటే కరెక్ట్గా వస్తాయి అనమాట, 2 సైడ్స్ కూడా. ఇక్కడ నేను చూసారు కదా, నేను జస్ట్ ఏంటంటే అది మరీ ఎగ్జాక్ట్గా గీసాం కదా, కొంచెం పైకి ఉండాలి నెక్ అనిపించింది. అంటే ఇది కొంచెం డీప్ అయింది, అందుకని నేను ఇంకా 1/2 ఇంచ్ అనేది ఇంకా పెంచుకున్నాను అనమాట దానికంటే కూడా. ఎందుకంటే మనం ఎంత స్కాలప్ చేసుకున్నా కూడా కార్నర్స్లో మనకి ఏదైతే ఎగ్జాక్ట్ ఉందో అదే ప్లేస్ వస్తుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను పెంచుకున్నాను అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఈ చుట్టూరు ఉన్నది కటింగ్ అనేది చేసేయాలి ఫస్ట్. చేసేసిన తర్వాత మనం ఏదైతే స్కాలప్ అనేది డిజైన్ చేసుకున్నామో, అంటే డ్రా చేసుకున్నామో అది కూడా చాలా నీట్గా కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ షేప్స్ మీరు ఎంత నీట్గా కట్ చేస్తే మీరు స్టిచ్ చేసిన తర్వాత కూడా అంతే నీట్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది ఏంటంటే కొత్తగా స్టార్టింగ్లో నెక్స్ అవి డీప్ అయిపోతూ ఉంటాయి. అలాంటివి మనం ఏంటంటే అలా అని పక్కన పడేయలేము, అలానే వేర్ చేయలేము, ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉండదు అవి అలా వేసుకుంటే. ఇప్పుడు అర్థమైంది కదా నేను అలా కటింగ్ చేశాను అనేది. ఈ విధంగా సెట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నేను హ్యాండ్స్కి ఏదైతే యూజ్ చేశానో అది బ్లౌజ్ పీస్ అనమాట. అందులోది కొంచెం ఉంది నాకు ఇక్కడ క్లాత్ అనేది, దీంతోనే నేను ఆ డిజైన్ అనేది పెడుతున్నా. ఇప్పుడు వచ్చేసరికి ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి లైనింగ్స్ అనేవి 2 తీసుకున్నా, లేకపోతే ఒక లైనింగ్ సరిపోద్ది, లైనింగ్కే అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 లైనింగ్స్లో ఫస్ట్ ఒక అడుగున ఒక లైనింగ్ వేశాను, తర్వాత ఒరిజినల్, మళ్ళీ తర్వాత ఇంకొక లైనింగ్కి అటాచ్ చేసేసాను అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి కదలకుండా. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఏదైతే కట్ వర్క్ షేప్ ఉందో ఆ కట్ వర్క్ షేప్ మీద ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఇదేంటంటే కొంచెం దగ్గర స్టిచ్ కుట్టే పెట్టుకోండి, ఎందుకంటే స్కాలప్స్ అనేవి నీట్గా వస్తాయి. దూరం కుట్టయితే నీట్గా ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కాలప్స్ కూడా నీట్గా తిప్పుకోవాలన్నమాట. రౌండ్ షేప్ అనేది పాదం ఎత్తుకుంటూ తిప్పుకోవాలి. ఈ పెద్ద మిషన్స్లో ఇదే బెస్ట్ అంటే నేను చెప్తాను. ఎందుకంటే ఈ మిషన్లో ఏంటంటే మనము నార్మల్ మిషన్లో కుట్టామనుకోండి పాదం అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి పాదం ఎత్తుకునేది అస్తమానం ఇబ్బంది అవుతుంది. స్కాలప్ డిజైన్స్కి అయితే ఈ పెద్ద మిషన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట, ఇలా ఏమైనా మోడల్స్ కుట్టుకోవడానికి వాటికి. నేనైతే ఫస్ట్ టైం దీని మీద ట్రై చేశాను, నార్మల్ మిషన్ మీద కాకుండా. చాలా బాగా వచ్చింది. అండ్ ఎక్కువగా కూడా నేను ఈ కట్ వర్క్ డిజైన్సే కుడతానమాట, ఎందుకంటే నాకు చాలా ఈజీ అయిపోతాయి. చాలామంది కష్టం అనుకుంటారు కానీ నాకు ఎందుకో అవే ఈజీ అనిపిస్తాయి. ఆ తర్వాత చూసారు కదా, మొత్తం అంతా ఆ విధంగా కటింగ్ అనేది చేసాం అనుకోండి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కటింగ్ అనేది చేస్తే షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కటింగ్ అనేది చేయాలి. తర్వాత అక్కడక్కడ టక్స్ అనేవి ఇవ్వాలి. అవి కూడా ఎలా ఇచ్చుకోవాలి అంటే చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఈ వంపు తిరిగిన ప్లేస్లో కంపల్సరీ కట్ అనేది ఇవ్వాలి, అలా ఇస్తేనే మనకి నీట్గా ఉంటుంది. అలా మొత్తం అంతా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఒక ఫింగర్ పెట్టి ఇలా తిప్పుకోవాలన్నమాట అంటే బయటికి ఇలా తిప్పుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా పెద్ద స్కాలప్ అనుకోండి, అంటే ఇక్కడ నేను 1.5 ఇంచెస్ స్కాలప్ అనేది తీసుకున్నాను, అంటే ఆ కర్వ్ అనేది. మీరు ఇంకా పెద్దగా తీసుకుంటే 2 ఫింగర్స్ పెట్టి బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి, అప్పుడు బాగా నీట్గా వస్తుంది. తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు బకరంకి మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందన్నమాట. జస్ట్ ఏంటంటే మనం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, అంటే నీట్గా ఉండడం కోసం, లేదంటే పోగులు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇది కుట్టుకోవడం కూడా ఏంటంటే మనం ఒరిజినల్ సైడ్కే కుట్టుకోవాలన్నమాట ఫోల్డ్ చేసి, ఎందుకంటే అప్పుడు బ్యాక్ సైడ్కి ఇంకా అసలు ఎటువంటి ఖర్చులు కానీ కుట్లు కానీ ఏమీ కనిపించవు, ఇంకా నీట్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఏదైతే నెక్కి ఎగ్జాక్ట్ ఇంక ఇప్పుడు మనం ఇంకేం చూసుకొని అవసరం లేదు, ఆల్రెడీ మెజర్మెంట్స్ బట్టే చేసాం కాబట్టి ఇక్కడ
కరెక్ట్గా మిడిల్ పాయింట్ మిడిల్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుని పిన్స్ అనేవి సెక్యూర్ చేసేసుకుని ఒక 2 స్టిచెస్ అనేవి వేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ అనేవి ఉంటే ఇలా సరి చేసుకొని, ఒక్కొక్కసారి బ్యాక్ నెక్ కూడా డీప్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి. వర్క్ వీడియోస్ ఉన్నాయి, స్టిచ్చింగ్ పర్పస్ ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దీనికి కొంచెం డిజైన్ అనేది మార్చాను షార్ట్ వీడియోలో. ఇందులో చూపిస్తానమాట క్లియర్గా. ఇక్కడ కింద నేను కుర్చీలు పెట్టాను అన్నాను కదా, అది ఎలా అనేది చూపిస్తాను. ఈ విధంగా అనమాట కింద ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసి మళ్ళీ ఇలా కుర్చీలు అనేది ఫామ్ చేసేసి అటాచ్ చేసేసాను. చాలా బాగుంది లుక్ అనేది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.